వచ్చింది. ఎందుకంటే నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి ఆ రక్షకుడు, ఆ నిజమైన దేవుడు ఆ మురికి గుంటలో నరకంలో మనము నరకపు చుట్టూ మనం తిరుగుతున్న రక్షించడానికి వచ్చిన యేసయ్య జన్మించాడు. కాబట్టి మనము ఆనందించాలి, ఆయన మనం స్తుతించాలి, ఆయన మనం ఆరాధించాలి. కానీ ఆయన వచ్చింది ఎందుకు, ఆయన ఎందుకు వచ్చిందో ఎవరికి కూడా సరిగ్గా తెలియదు. కానీ క్యారల్స్ అని పోతాం, లేక తిరగడానికి వెళ్తాం, తాక్కుంటూ తిరుగుతాం. ఎందుకు ఇదంతా మనకు అవసరమా? ఇంతలోనే కనబడే అంతలోని మాయమయ్యే ఈ జీవితం గురించి మనకు అవసరమా అసలు? కొంతమంది అంటారు, ఇంకెన్ని రోజులయ్యా, ఇంకెన్ని రోజులు బ్రదర్ మీరు మారడానికి, లేదా వచ్చి మారొచ్చు కదా, దేవుడు ఈ రోజు వస్తున్నాడు రేపు వస్తున్నాడు అని అంటే కొంతమంది అంటారు, బ్రదర్ మీకు ఆకలి అయింది, మీరు తిన్నారు, నాకు ఆకలి అయినప్పుడు నేను తింటాను అంటాడు. అంటే అర్థం అంటే నేనేమంటా అంటే, నాకు ఆకలి అయింది బ్రదర్, నేను తిన్నాను, మళ్ళీ నీకు ఆకలి అయినప్పుడు అక్కడ అన్నం ఉంటుందా? అవునా కదా? కరెక్ట్ కదా? నాకు ఆకలి అయింది అని అంటే నేను తిన్నాను, మళ్ళీ నీకు ఆకలి అయినప్పుడు అన్నం ఉంటుందా? మనం ఒక దావత్లలో వెళ్ళామంటే, ఫంక్షన్లలో వెళ్ళామనుకో, మనం అంటాం, అరే కొంచెం పరిస్థితి మంచిగా లేదు, కూర అయిపోయేటట్లు, అక్కడ మాంసమో మటనో చికెనో ఏదో చేసినట్లయితే కూర అయిపోయేటట్లుంది, జల్లి తినేసి ఇంటికి పోండి. మన కుమారులు, కొడుకులో, కూతురులో, లేకపోతే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే అక్కడ పోయి కూర చూస్తాం, అన్నం చూస్తాం, అయిపోయే పరిస్థితిలో కనిపిస్తుంది, తిని వెళ్ళిపోదామా, తిని జల్ది తినేసి అంటాం. కానీ ఇక్కడ అయిపోతలేదా? దేవుడు రాకడ సమీపంగా ఉంది. నిజంగా దేవుని రాకడ సమీపంగా ఉంది అంటే అర్థమైంది అంటే, నాకు ఆకలైంది, నేను తినేసాను, నీకు ఆకలైనప్పుడు అక్కడ అన్నం ఉంటుందా లేదా అని అంటే అర్థం ఏంటంటే, నేను నిజంగా రక్షించబడాలనుకున్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను రక్షించబడ్డాను. మళ్ళీ నువ్వు రక్షించబడే టైంకి అక్కడ యేసుక్రీస్తు వస్తాడో లేక వచ్చి ఆల్రెడీ రక్షించబడాలని తీసుకెళ్తాడు. సరే, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం యేసుక్రీస్తు రెండో రాకడ వస్తుంది, కానీ ఇంకా ఎక్కడ వస్తలేడు అని అంటే, సరే ఒక 2 నిమిషాలు యేసుక్రీస్తు రెండో రాకడ పక్కకు పెడతాం, 2 నిమిషాలు పక్కకు పెడితే, సరే ఈరోజు మనకు ఒక సంవత్సరం కిందట మనకు కనిపించే వాళ్ళు ఇప్పుడు మనకు కనబడుతున్నారా? అరే ఇప్పుడే కదా నా కళ్ళ ముందు వెళ్ళారు, ఇప్పుడే కదా నా కళ్ళ ముందు నుంచి చనిపోయాడు, ఇందులోనే చనిపోయాడా అనే వార్తలు మనం వినట్లేదా? నిజంగా యేసుక్రీస్తు సరే ఎప్పుడు వస్తున్నాడు మనకు తెలియదు, దొంగ వాళ్ళు వస్తాడు ఎప్పుడు వస్తున్నాడు మనకు తెలియదు, సిద్ధపడి ఉండాలి నిజమే. కానీ చిన్నప్పటి నుంచి చెప్తున్నా ఇంకొస్తున్నాడు వస్తున్నాడు అంటే చావు కూడా మనకు చెప్పి రాదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ మరణిస్తాం మనకు తెలియదు. నిజమైన దేవుడిని నిశ్చయంగా తండ్రి ఆయన ఏమంటున్నాడు అంటే, నీకు దొరుకు కాలమనే ఆయన వెతకాలి అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా నేను తిరిగాను, నిజంగా నేను తాగుబోతుగా ఉండే, నిజంగా నేను ప్రతి ఒక్క పాప క్రియలు నేను బందీ అయి ఉండే, ఎవరైనా కానుకలు పట్టడానికి వెళ్ళినప్పుడు, కానుకలు వేయడానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఇచ్చింది దేవుడికి ఎందుకు వేస్తారా, దేవుడు ఇచ్చింది నువ్వు ఖర్చు పెట్టడానికి అని నేను అనేవాడిని.